ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు సేవ చేస్తూ, సంబంధ సంపర్కంలోకి వస్తూ, బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ నడవండి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? నలువైపుల సేవ సమాచారం అంతా బాబ్దాద వింటూ ఉంటారు. మరి అలసిపోని సేవదారులందరికీ మనస్పూర్వకంగా శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. చాలా మంచి ఉత్సాహ ఉల్లాసాలతో సేవ చేస్తున్నారు. ఇక ముందు కూడా చేస్తూ ఉండండి. కానీ సేవ మరి స్థితి యొక్క సమానతలో అప్పుడప్పుడు ఇటువైపుకి, అప్పుడప్పుడు అటువైపుకి వంగిపోతున్నారు. అందువలన సేవ బాగా చేయండి. సేవ చేయవద్దని బాబ్దాద అనటం లేదు. ఇంకా అట్టహాసంగా చేయండి. కానీ సదా సేవ మరి స్థితి యొక్క సమానత ఉంచుకోండి. స్థితిని తయారు చేసుకోవటంలో కొంచెం శ్రమ అనిపిస్తుంది. సేవ అయితే సహజంగా అనిపిస్తుంది. అందువలన సేవ బలం స్థితి కంటే కొంచెం ఉన్నతంగా ఉంటుంది. సమానత ఉంచుకోండి. మరియు బాబ్దాద యొక్క సేవ చేసే ఆత్మలందరి యొక్క మరియు సంబంధ సంపర్కంలోకి వచ్చి బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ నడవండి. ఈ ఆశీర్వాదాల ఖాతాను చాలా జమ చేసుకోండి. ఇప్పుడు ఆశీర్వాదాల యొక్క ఖాతా ఆత్మలైన మీలో ఎంత సంపన్నంగా ఉండాలంటే, ద్వాపర యుగం నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు లభించాలి. అనేక జన్మలో ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ జమ ఒక జన్మలోనే చేసుకోవాలి. అందువలన ఏం చేస్తారు? స్థితిని సదా ముందుంచుకొని సదా సేవలో ముందుకు వెళ్ళండి. ఏమవుతుందని ఆలోచించకండి. బ్రాహ్మణాత్మలకు అంత మంచే జరగనున్నది. కానీ సమానత ఉంచుకునే వారికి సదా మంచి జరుగుతుంది. సమానత తక్కువైతే అప్పుడప్పుడు మంచి, అప్పుడప్పుడు కొద్దిగా మంచి జరుగుతుంది. ఏం చేయాలో విన్నారా అని అడుగుతున్నారు బాబా. ఏ విషయంలో సమానత ఉంచుకోమంటున్నారు బాబా? స్థితి మరి సేవ రెండిట్లో సమానత ఉంచుకోమంటున్నారు. ప్రశ్నార్థకం ఆచార్యార్థకంగా ఆలోచించడం సమాప్తి చేయండి. ఇలా అవదు కదా, అలా అవదు కదా అనుకోకండి. ఇది స్థితి అలజడి చేస్తుంది అని అంటున్నారు పరమాత్మ.